ఎన్నో సంవత్సరాలుగా గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలా మందితో చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం, తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. కేవలం రాజకీయపరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పోనీ అదేం పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు.